కమలాకర్ సరస్వతిలకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి వనజకు ఒక ఇంజనీర్తో పెళ్లి జరిపించారు. ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఏవండి, మన శైలు కోసం మా పిన్ని గారి అబ్బాయి తీసుకొచ్చిన సంబంధం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మంచి సంబంధమే సరస్వతి, కానీ వాళ్ళ ఆలోచనలు నాకేం నచ్చలేదు. ఏది, మన అమ్మాయి చదువు గురించేనా? చూడండి, 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. మనం ఒక అబద్ధం చెప్పి పెళ్లి జరిపిద్దాం అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన శైలు ఎక్కువగా చదువుకోలేదని చెప్పి ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. పెళ్ళయ్యాక అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళే చూసుకుంటారు. అంతేనంటావా? అంతేనండి. సరే, అయితే వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పామని మీ తమ్ముడితో చెప్పు. అలా వాళ్ళిద్దరూ చిన్న కూతురికి పెళ్లి చేయడం గురించి ఆలోచిస్తున్నారు. అదే రోజు సాయంత్రం మేడ మీద చల్లగాలికి కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతోంది శైలజ. అప్పుడే వనజ అక్కడికి వస్తుంది. శైలజ వనజ రాకని కూడా గమనించలేదు. 2 నిమిషాలు చూసి, ఏంటి శైలు, నేనొచ్చి ఇంతసేపైనా కనీసం నా వంక కూడా చూడలేదు. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? చందు గురించక్క. ఎవరు? ఆ చంద్రకాంత్ గురించా? అవును, చందుకి నేనంటే చాలా ఇష్టం. అది నాకు తెలుస్తోంది. చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. ఇవాళ రేపు అలాంటి అబ్బాయిలు చూద్దామన్నా కరువైపోయారు. 2 సంవత్సరాలైపోయింది అతను తన మనసులో మాటను నాకు చెప్పి. ఇంతవరకు నేను బదులివ్వలేదు. అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమే శైలు, కానీ నువ్వు అతని ప్రేమను ఒప్పుకొని ఏ ప్రయోజనమూ ఉండదు. ఎందుకక్క అలా అంటున్నావు? చూడు, నువ్వు అతని స్థానంలోనో నీ స్థానంలోనో ఉండి కాకుండా అమ్మా నాన్నల స్థానంలో ఉండి ఆలోచించు. వాళ్ళు నాకు ఒక ఇంజనీర్ను చూసి పెళ్లి చేశారు. ఆయన సంపాదనతో మా కుటుంబ ఖర్చులు, భవిష్యత్తు కోసం సేవింగ్స్, పిల్లల చదువులు అన్నీ సాగుతున్నాయి. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సాగిపోతోంది. ఇలా ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా బతకాలనే కదా అమ్మా నాన్న నాకు మీ బావగారితో పెళ్లి జరిపించారు. మరి నీ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తారు కదా. ఆర్థికంగా చక్కగా స్థిరపడిన వ్యక్తికే నిన్నిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారు. చందు ఎంఎస్సి పూర్తి చేసి 2 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు ఎలాంటి ఉద్యోగంలో చేరలేదు. అతనికి భవిష్యత్తు పట్ల భయం గాని, సంపాదన పట్ల మక్కువ గాని ఉన్నట్లుగా అనిపించడం లేదు. అలాంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయడానికి నాన్న ఒప్పుకోరు. వనజ మాటలు విన్న శైలజ ఆలోచనలో పడుతుంది. శైలు, ఇదంతా కాదు, నాకొక మాట చెప్పు. నువ్వు అతని ప్రేమకు ఇంప్రెస్ అయ్యి అతని గురించి ఆలోచిస్తున్నావు తప్ప స్వతహాగా అతని మీద నీకు ఇష్టం కలగలేదు కదా, అవునా కాదా? నిజమే అక్క, ఇప్పటి వరకైతే నేను తనని ఆ దృష్టితో ఎన్నడూ చూడలేదు. కానీ నా కోసం అతనలా ఎదురు చూసి నీకు జాలి అనిపిస్తోంది. నువ్వు కేవలం అతని మీద సింపతి చూపిస్తున్నావు. ఇది ప్రేమ కాదు. అలాంటప్పుడు ఈ విషయంలో నువ్వింత ఎక్కువగా ఆలోచించాల్సిన పనే లేదు. ఇంట్లో వాళ్ళు నీకేదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ తర్వాత అతను ఎదురు చూడడం మానేస్తాడు. నువ్వు జాలి పడ్డం కూడా మానేస్తావు. వనజ మాటలు శైలజ మనసును ప్రభావితం చేశాయి. తన కుటుంబం ఏమనుకుంటుందనేదే తనకి ముఖ్యమని ఆలోచించింది. అంతలో వర్షం కురవడం మొదలైంది. హే శైలు, పద కిందికెళ్దాం, లేదంటే తడిసిపోతాం. అక్క, నువ్వు వెళ్ళవే, చాలా రోజులైంది వర్షంలో తడిచి. నేను కాసేపు ఇక్కడే ఉండి వర్షాన్ని ఆస్వాదిస్తాను. నా మనసులో ఉన్న బరువు కూడా దిగిపోతుంది. సరేలే, నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను అంటూ పరుగున వెళ్ళిపోయింది వనజ. శైలజకి చిన్నప్పటి నుంచి వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. ఓ అరగంట సేపు అలాగే వర్షంలో తడుస్తూ ఆనందంగా చిరునవ్వు చిందిస్తుంది. దూరంగా నిలబడి ఉన్న చందు ఆమెను చూస్తూ చాలా సంతోషిస్తాడు. వర్షం అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు శైలు. అందుకే వాన కురవడం మొదలు పెడితే నువ్వు డాబా మీదే ఉంటావని పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. ఈ వర్షంలో తడుస్తున్నప్పుడు నీ మొహంలో ఉండే ఆనందం ఉంది చూడు, అది కోట్లు పెట్టినా కొనలేం. ఎంత క్యూట్గా ఉన్నావే. ఎప్పుడు నా ప్రేమను ఒప్పుకుంటావు? ఎప్పుడు నా జీవితంలోకి వస్తావు? నీకోసం నాకు వచ్చిన జాబ్ ఆఫర్స్ అన్నీ వదులుకున్నాను, నిన్ను చూడకుండా ఉండలేక. నువ్వు ఒప్పుకుంటే నీ మెడలో తాళి కట్టి నీ చిటికన వేలు పట్టుకొని మంచి జాబ్ ఆఫర్ వచ్చిన చోటికి నేను తీసుకెళ్ళిపోతాను.
మహారాణిలా చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ మురిసిపోతాడు. వారం రోజుల తర్వాత ఆకాష్తో శైలజ పెళ్లి ఖాయం చేస్తాడు కమలాకర్. శైలజ కూడా తల్లిదండ్రుల మాటను కాదనలేదు. వాళ్ళకున్నంతలో ఏ లోటు రాకుండా తన పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి జరిగిపోయి అప్పగింతలు చేసే సమయానికి సరస్వతి శైలజను గదిలోకి తీసుకెళ్ళి, శైలు, నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటమ్మా అది? నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్న విషయం మీ అత్తమామలకు కానీ నీ భర్తకు కానీ తెలీదు. అమ్మా, నువ్వేమంటున్నావు? అవును తల్లి, చదువుకున్న కోడలైతే బాగా పొగరు చూపిస్తుందని, ఉద్యోగం పేరుతో కొడుక్కి దూరంగా ఉంటుందని మీ అత్తగారు పెద్దగా చదువులేని అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలనుకుంది. ఆ అబ్బాయి గొప్పగా చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేయబోతున్నాడు. అంత గొప్ప సంబంధం నీకొస్తే మేమెలా వదులుకోగలం? అందుకే నువ్వు 10వ తరగతి వరకే చదువుకున్నావని, ఆ తర్వాత నీకు చదువు అబ్బలేదని, కాలక్షేపం కోసం మిషన్ కుడుతూ ఉంటావని అబద్ధం చెప్పాం. అమ్మా, ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్తారు మీరు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవడానికా? అది కాదే, నువ్వేమైనా జీవితాంతం మీ అత్తగారి ఇంట్లో ఉండి మీ అత్తమామలకు చాకిరీ చేస్తూ ఉంటావా ఏంటి? కొద్ది రోజుల్లో అల్లుడు గారు నేను తనతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో బోర్ కొడుతుందని, కాలక్షేపం కోసం ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తానని, లేదా ఇంకేదైనా చెప్పి నెమ్మదిగా అతనికి నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన విషయం చెప్పేయి. అక్కడే నీకేదైనా మంచి అవకాశం ఇప్పిస్తాడు. ఇది నువ్వనుకుంటున్నంత సులువు కాదమ్మా. అతను నేను అబద్ధం చెప్పానని, మోసం చేశానని నన్ను నిందిస్తే ఏం చేయాలి? పిచ్చిదానా, మగాళ్ళు పెళ్ళయ్యే వరకే తల్లిదండ్రుల మాట వింటారు. పెళ్ళై కొంతకాలం గడిచాక భార్యతో కలిసి బతకడానికి అలవాటు పడిపోతారు. ఆమె మాటే వింటారు. కాబట్టి కొంతకాలం ఆగి నువ్వు ఈ విషయాన్ని నీ భర్తకు అర్థమయ్యేలా చెప్పు. కట్టుకున్నవాడు నీ మాట వినేలా చేసుకోగలగాలి. అర్థమైందా? ఏం అర్థం కావడమో ఏంటో అనుకుంటూ అక్కడి నుంచి బయటికి కదిలింది శైలజ. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అత్తవారింటికి సాగనంపుతూ కన్నీటి పర్యంతమయ్యారు ఆ తల్లిదండ్రులు. గుండె నిబ్బరం చేసుకొని ఆమెకు వీడ్కోలు పలికారు. అత్తగారింట్లో అడుగుపెట్టిన 2 రోజుల్లోనే ఇంట్లో వాళ్ళతో బాగా కలిసిపోయిందామె. భర్తతో ఆనందకరమైన జీవితాన్ని మొదలుపెట్టింది. పెళ్ళైన తొలినాళ్లలో ఎంతో ఆనందంగా ఉంటుందని అక్క చెబుతూ ఉండేది. ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. ఆకాష్ గారితో నా జీవితం ఇప్పటికీ ఇలాగే సంతోషంగా సాగిపోవాలి దేవుడా అంటూ భగవంతుని ప్రార్థించిందామె. 15 రోజుల తర్వాత, శైలు, రేపే నా అమెరికా ప్రయాణం. నీకు కూడా పాస్పోర్టు వీసా అప్లై చేశాను. కొద్ది రోజుల్లోనే వచ్చేస్తాయి. నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా. మా ఫ్రెండ్తో నేను మాట్లాడాను. అతను నిన్ను దగ్గరుండి తీసుకొచ్చి అమెరికాలో నాకు అప్పగించి తిరిగి వెళ్తాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఒంటరిగా రాగలనని ఈయనకి చెప్పడం అనవసరం. ఇంకా మా మధ్య నేను దాచిన అబద్ధం చెప్పేంత బలమైన బంధం ఏర్పడలేదు కదా అనుకుని మౌనంగా సరే అన్నట్టు తలూపిందామె. ఆకాష్ మర్నాడు అమెరికా ప్రయాణమయ్యాడు. ఇక్కడ శైలు ఎప్పుడు రోజులు గడుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంది. అతను చెప్పినట్టుగా పాస్పోర్ట్ ఏమీ రాలేదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు అతను ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. పెళ్ళైన కొత్తలోనే భర్తతో దూరం చాలా భారంగా అనిపించింది ఆమెకు. కనీసం ఫోన్ కూడా చేయకపోవడం ఏంటి అని అనుమానం వచ్చింది. ఓ 20 రోజులు గడిచాక అత్తమామల్ని గట్టిగా అడిగింది. శైలి తల్లిదండ్రులు కూడా వచ్చి ఇదేం వింత ప్రవర్తన అంటూ నిలదీశారు. దానికి ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్నలు, నా బిడ్డ వెళ్ళి 20 రోజులైపోయింది. వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో సమాచారం లేదని తల్లిదండ్రులుగా మేమెంత బాధపడుతున్నామో అర్థం చేసుకోకుండా కేవలం మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు మీరు. ఇదేనా మీ సంస్కారం అంటూ తిరిగి గొడవపడ్డారు వాళ్ళు. అబ్బా, ఏంటి బాధంతా అనుకుంది శైలు. అతని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అతని స్నేహితుల ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ వచ్చింది. ఒక వ్యక్తి అకౌంట్లో ఆకాష్ తన స్నేహితులతో కలిసి ఆనందంగా పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి కనిపించింది. అది 2 రోజుల క్రితమే పోస్ట్ చేశారు. దాంతో ఆమెకు అర్థమైంది అతను కావాలనే ఇదంతా చేస్తున్నాడనే. అత్తగారింట్లో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఓ రోజు సాయంత్రం మేడ మీద దిగాలుగా కూర్చున్న శైలజను చూసిన చంద్రకాంత్ ఆమెకు ఫోన్ చేస్తాడు. ఏంటి, పెళ్లికి ముందే ఇతను నాకెప్పుడూ ఫోన్ చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తున్నాడు అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి నాకు కాల్ చేశావు అని అడిగింది. సారీ శైలు, నేను డిస్టర్బ్ చేయాలని ఫోన్ చేయలేదు. నువ్వెందుకో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు, తెలుసుకుందామని మాత్రమే ఫోన్ చేశాను. నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోయి ఉండొచ్చు, కానీ ఒక స్నేహితుడిగా అయినా అనుకుని నీ సమస్య ఏంటో నాతో చెప్పు అన్నాడు. శైలు జరిగిందంతా అతనికి చెప్పుకొని బాధపడింది. చందు చాలా తంటాలు పడి ఆఖరికి తన ప్రొఫెసర్ సాయం తీసుకుని శైలుకి తనకి అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు. అతని స్నేహితుడి ప్రొఫైల్ని బట్టి ఆ అడ్రస్కి వెళ్ళి అతన్ని కనుక్కొని ఆకాష్ అడ్రస్ తెలుసుకున్నారు. ఆకాష్ ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారు. ఆ రూమ్లో నుండి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఎవరు కావాలి అంటూ ఇంగ్లీష్లో అడుగుతుంది. ఎవరు లాస్యా వచ్చింది అంటూ వెనకాలే వస్తాడు ఆకాష్. అతన్ని చూడగానే శైలజకి రక్తం మరిగిపోతుంది. గదిలోకి వెళ్ళి అతన్ని చెడామడా వాయిస్తుంది. ఎందుకు నా మెడలో తాళి కట్టావు? ఎందుకు ఇలా పిరికివాడిలా అబద్ధాలు చెప్పి పారిపోయి ఇక్కడికి వచ్చుంటున్నావు? ఈ అమ్మాయి ఎవరు అంటూ నిలదీసింది. ఇక తప్పించుకునే వీలు లేదని అర్థమైన ఆకాష్, సారీ శైలు, నేను నీతో పెళ్లి కప్పుకోవడానికి వేరే కారణం ఉంది. నాకు ఇక్కడ అమెరికాలో ఒక బిజినెస్లో కొంతమందితో పాటు ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. దానికోసం డబ్బు అడిగితే నీతో పెళ్లి కప్పుకుంటే వచ్చే కట్నం డబ్బు, దాంతోపాటు ఇంకొంత డబ్బు కలిపి ఇస్తామని మా అమ్మ నాన్నలు చెప్పారు. ఆ డబ్బుల కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. నిజానికి నాకు లాస్యకి ముందు నుంచే పరిచయం ఉంది. ఇదంతా మేమిద్దరం అనుకునే చేశాం. నీకు తాళి కట్టిన తర్వాత కాపురం చేయకపోతే నీకు మా వాళ్ళకి అనుమానం వస్తుందేమో అని మనసులో నా మీద ఇష్టం లేకపోయినా నాతో సంసారం చేశానంటావు. ఛీ, ఇంత స్వార్థంగా ఎలా ఉంటారా మనుషులు? నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తావా అంటూ కాసేపు ఆవేశపడుతుంది ఆమె. శైలు, ఆగు, కాస్త శాంతించు ప్లీజ్ అంటూ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు చందు. ఆవేశం చూపించకపోతే ఏం చేయాలి చందు? వీడు నన్ను మాత్రమే కాదు, నా బిడ్డను కూడా మోసం చేశాడు. ఏంటి అన్నారు ఆకాష్, చందు ఒకేసారి. అవునరా, 20 రోజుల క్రితమే తెలిసింది నీ బిడ్డ నా కడుపులో పెరుగుతోందని. దాని భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదని నేను పట్టుకోవాలని ఇంత దూరం వచ్చాను. కానీ నీ మోసపూరిత బుద్ధి చూసిన తర్వాత మళ్ళీ జీవితంలో నేను క్షమించలేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మాతో పాటు ఇండియాకి రావాలి. నువ్వు వచ్చే వరకు మేమిక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ అతనికి వార్నింగ్ ఇస్తుంది ఆమె. కొద్ది రోజుల తర్వాత ఆకాష్, చందు, శైలు ముగ్గురు కలిసి ఇండియాకు వస్తారు. జరిగిందంతా అత్తమామలకు చెప్తుంది శైలజ. ఇప్పుడేం సమాధానం చెప్తారత్తయ్య? ఆ రోజు మా వాళ్ళ మీద అంతలా అరిచారు కదా మీరు. ఏంట్రా ఆకాష్, ఇలా చేసి చచ్చావు, చా, మా పరువు మొత్తం తీసేశావు అంటూ కొడుకును తిట్టారు వాళ్ళు. 2 కుటుంబాల మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. అమ్మా, నాన్న, మీరెంతసేపు గొడవ పడినా ఉపయోగం లేదు. ఆ మనిషికి మొదటి నుంచి నా మీద ఇష్టం లేదు. నేను అతని మీద పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాను అంది శైలు. వద్దమ్మా, అంత పని చేయొద్దు. వాడు నీకు ద్రోహమే చేశాడు, అది మేము ఒప్పుకుంటాం. కానీ మాకంటూ ఉన్నది వాడొక్కడే. వాడి జీవితం నాశనం అయిపోతే తట్టుకునేంత శక్తి మాలో లేదు. దయచేసి కంప్లైంట్ ఇవ్వొద్దు అంటూ ఆమె చేతులు పట్టుకొని బతిమాలింది ఆకాష్ తల్లి కమల. శైలజ కాసేపు ఆలోచించింది. సరే, మీరింతగా బతిమాలుతున్నారు కాబట్టి కేసు పెట్టను. కానీ మీరు మా నాన్న దగ్గర తీసుకున్న కట్నం డబ్బులన్నీ తిరిగి మా నాన్నకిచ్చేయాలి. అలాగే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలి. ఏంటి కాగితాలు అంటుంది కమల. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ వారసత్వమే అయినప్పటికీ ఆ బిడ్డ మీద పూర్తి హక్కులు నావే అని, నా అనుమతి లేకుండా నా బిడ్డకు సంబంధించిన ఏ నిర్ణయం మీరు తీసుకోకూడదు. నా బిడ్డని కలవకూడదు, చూడకూడదు అని రాసిన కాగితాలు. వీటి మీద మీ కుటుంబంలో అందరూ సంతకాలు పెట్టాలి. అమ్మ శైలు, నీకింకా 3వ నెలే కదా. ఈ కుటుంబమే వద్దనుకున్నప్పుడు నీ భవిష్యత్తును ప్రశ్నగా మార్చే ఆ బిడ్డ మాత్రం ఎందుకు? అబార్షన్ చేయించుకో తల్లి అంటుంది సరస్వతి.
నేను ద్వేషిస్తున్నది నా భర్తను మాత్రమే. నా కడుపులో ఉన్న పసిప్రాణం ఏం పాపం చేసిందని? తన తండ్రి చేసిన తప్పుకి తన ప్రాణాల్ని బలి తీసుకోవడానికి? నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది, నాతోనే ఉంటుంది. దీనికెవ్వరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు అంటుంది శైలజ. అలా చాలాసేపటి తర్వాత ఆ గొడవ ముగుస్తుంది. శైలజ తల్లిదండ్రులతో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. చంద్రకాంత్కి కెనడాలో మంచి జాబ్ దొరుకుతుంది. అతను వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని నెలలు గడుస్తాయి. నెలలు నిండిన శైలజకు ఓ రోజు నొప్పులొస్తాయి. హాస్పిటల్కి తీసుకెళ్లిన కాసేపటికి ఆమెకు ప్రసవం అవుతుంది. బంగారం లాంటి ఆడపిల్ల జన్మిస్తుంది. మర్నాడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి శైలజ షాక్ అవుతుంది. చందు, నువ్వేంటిక్కడ? నీ రాకను నేను అస్సలు ఊహించలేదు. అయినా నువ్వు కెనడాలో ఉంటున్నావు కదా. నేను నిన్నొకటి అడుగుదామని వచ్చాను. నన్ను? ఏంటది? ఈ బుజ్జి తల్లిని నాకు దత్తతిస్తావా? ఏంటి అని అర్థం కానట్లుగా అడుగుతుంది ఆమె. ఒక్కదాన్నే నాతో పంపక్కర్లేదులే, తనతో పాటు తనకి తల్లిగా నువ్వు కూడా రావచ్చు అంటాడతను. ఆమె అయోమయంగా మొహం పెడుతుంది. చందు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు శైలు అంటుంది వనజ. ఆ మాట విని చందు వైపు చూస్తుంది ఆమె. అవును అన్నట్టుగా తలూపుతాడు చందు. శైలజ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. జరిగిన వాటన్నింటికీ నీ మనసు చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. కొంతకాలం నీ మీద ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదని, జీవితాంతం నిన్ను బాగా చూసుకోగలిగే సమర్థతను సంపాదించాలని నేను సైలెంట్గా కెనడా వెళ్ళిపోయాను. మనిషిని మాత్రమే వెళ్ళాను శైలు. నా మనసు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. మీ అక్క ద్వారా ఎప్పటికప్పుడు నీ మంచి చెడులు కనుక్కుంటూనే ఉన్నాను. నీకు నెలలు నిండాయని తెలిసి బయలుదేరి వచ్చేశాను. నేను వచ్చేలోపే ఈ చిట్టు తల్లి భూమి మీద పడిపోయింది. నీ జీవితంలోకి వచ్చేంత అర్హత నాకు లేదు చందు అంటుంది శైలు. వనజ మధ్యలో కల్పించుకొని, అలా అనొద్దు శైలు. అసలు నా వల్లే మీరిద్దరూ కలవకుండా నీ పెళ్లి మరొకరితో జరిగింది. నేనే చందు ప్రేమని నువ్వు ఒప్పుకోకుండా చేశాను. అలా నేను చెయ్యకపోయుంటే నువ్వు జీవితంలో ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. నీ మనసుకింత లోతైన గాయం అయ్యేదే కాదు. ఈ తప్పు నా వల్లే జరిగింది కాబట్టి మిమ్మల్ని కలపాలని నేను నిర్ణయించుకున్నాను. ఇందులో నీ తప్పేం లేదక్కా, నా తలరాతలా రాసుందంతే. శైలు, నీకు నేనంటే ఇష్టం లేకపోతే చెప్పు, అంతేకాని గతాన్ని మనసులో పెట్టుకొని అర్హత అది ఇది అని మాట్లాడొద్దు అంటాడు చందు. అదృష్టం ఎదురుగా నిలబడి నిన్ను వరిస్తానన్నప్పుడు కాదనకూడదు తల్లి, ఒప్పుకో అంటూ చెప్పారు ఆమె తల్లిదండ్రులు. తన జీవితం బాగుండాలని నా ఆరాటం తప్ప చందుని కాదనేంత ధైర్యం నాకెక్కడుంది నాన్న? తనని భర్తగా పొందాలంటే అందుకు రాసి పెట్టుండాలి అంది ఆమె. ఆ మాటతో చందు చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పాపని తీసుకొని ఇద్దరూ కలిసి కెనడా వెళ్ళిపోయారు. 2 ఏళ్ల తర్వాత చందు శైలుల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మరో పాప జన్మిస్తుంది. కొంతకాలం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది శైలు. పిల్లలకు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిన తర్వాత తన ప్రతిభను చాటుకోవడానికి ఉద్యోగం సంపాదిస్తుంది. ఆమె కోరుకున్నట్టుగా ఒక ఫ్యాషన్ డిజైనర్గా తన కెరీర్ని మొదలు పెడుతుంది. అలా చందు కారణంగా ఆమె జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయమై వైవాహిక జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగా కూడా సంతోషంగా ఉంటుంది. చీకట్లు అలుముకున్న శైలజ జీవితం రంగులమయంగా మారుతుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.